నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. 2 ప్రైవేట్ ట్రావెల్ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 3 చనిపోగా మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులకు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, ఆ గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది, ఏం చెప్తున్నారు అధికారులు? కార్తిక్, ఆలగడ్డ పరిధిలోని ఆల్ఫా ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ యొక్క ప్రమాదంలో 3 మృతి చెందగా 26 మందికి గాయాలైనాయి. ఇందులో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ రోజు ఉదయం తెల్లారుజామున 2:30 ప్రాంతంలో ఈ యొక్క 2 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ఒకటి జగన్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కాక మరొకటి శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు ఢీ కొనడంతో అక్కడికక్కడే 3 మృతి చెందడం జరిగింది. 26 మందికి గాయాలైనట్లుగా మనకు పోలీసులు సమాచారం ఇస్తున్నారు. 26 మందిని మొదటగా ప్రాథమికంగా ఈ యొక్క ఆలగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఏదైతే ఈ యొక్క ప్రమాదం జరిగిందో ఇందులో ఈ యొక్క డ్రైవర్ల యొక్క నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనపడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదైతే 2 ట్రావెల్స్ బస్సులు కూడా తిరుపతి నుండి హైదరాబాద్ కు వెళ్తున్న క్రమంలోనే ఈ యొక్క ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా ఆ యొక్క బస్సులు ఢీ కొట్టడంతో 3 అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. మిగతా వారికి అయితే ఇందులో 2 పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. మిగతా 24 మందికి స్వల్ప గాయాలతో ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. ఏదైనప్పటికీ ఈ యొక్క ప్రమాదం అనేది 2:30 ప్రాంతంలో డ్రైవర్ల యొక్క నిర్లక్ష్యం వల్లనే యొక్క ప్రమాదం చోటు చేసినట్లుగా ప్రాథమికంగా తెలుస్తుంది. కార్తిక్. రైట్ లోకేష్, థ్యాంక్ యూ ఫర్ ద బ్రీఫ్.